ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించిన విరాట్ కోహ్లీని వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. తన ఫేవరెట్ క్రికెట్ టీం అయిన ఆస్ట్రేలియాపై అదరగొడతాడు అనుకున్న కింగ్ వరుస డకౌట్లతో తీవ్ర నిరాశపరిచాడు. తనకు ఎంతో ఇష్టమైన అడిలైడ్లో సెంచరీ ఖాయమని అందరూ అనుకుంటే డకౌట్ అయ్యే ఫ్యాన్స్కు నిరాశపరిచాడు. రిటైర్మెంట్ వార్తలు ఊపందుకుంటున్న సమయంలో ఆసీస్తో ఇదే చివరి సిరీస్ అని అందరికీ అర్థమైపోయింది. దాంతో అడిలైడ్ అవుట్ అవ్వగానే విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతూ ముందుకు సాగాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగిన కోహ్లీ అడిలైడ్ వన్డేలో 4 బంతులు మాత్రమే ఆడి 0 పరుగులకు అవుట్ అయ్యాడు. జేవియర్ బ్రాట్లెట్ వేసిన స్ట్రైక్ బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన కింగ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కనీసం రివ్యూకి వెళ్లే సాహసం కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. విరాట్ కోహ్లీ అడిలైడ్ మైదానాన్ని వీడుతున్న సమయంలో ఆస్ట్రేలియా భారత్ ఫ్యాన్స్ లేచి మరీ నిలబడి చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు. దాంతో కోహ్లీ కూడా గుడ్ బై చెబుతూ ముందుకు సాగాడు. తన గ్లోవ్స్ ను చూపిస్తూ గుడ్ బై సింబల్స్ తో ఫ్యాన్స్ స్టాండింగ్ ఓవేషన్ కు థ్యాంక్స్ చెప్పాడు. విరాట్ కోహ్లీ అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అడిలైడ్ గ్రౌండ్స్ లో ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అడిలైడ్ ఓవల్ వేదికగా 975 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో మరో 25 పరుగులు చేస్తుంటే 1000 పరుగులు పూర్తి చేసుకుని ఉండేవాడు. అయితే 4వ బంతికే డకౌట్ అయినప్పటికీ ఆస్ట్రేలియా అభిమానులు మాత్రం కోహ్లీని రెస్పెక్ట్ ఇస్తూ నిల్చొని చప్పట్లు కొడుతూ అతనికి సెడ్ ఆఫ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే అవుట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకునే క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులకు విరాట్ గుడ్ బై చెబుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం విరాట్ కోహ్లీ గురించి గూగుల్లో వెతికారు. దీంతో కేవలం గంటలోనే 2 లక్షలకు పైగా సెర్చ్ వాల్యూమ్తో కోహ్లీ పేరు గూగుల్ ట్రెండ్స్ జాబితాలో నిలిచింది.